తండ్రైనా ఒక ఆడపిల్ల పట్ల ఒక సైన్యం లెక్క కాపలా ఉంటాడు. నీ తండ్రి మాత్రం నిన్ను ఏడమ్మేసిండో తెలియదు. హస్మంటి దుర్మార్గుడు నా భర్త అయ్యిండు. వాడు చేసిన పాపాలకి ఈ పాటికి సంపేషుండేదాన్ని. ఏ నాటికైనా నీ గురించి చెప్పకపోతాడా అని ఒకే ఒక ఆశతో నీ బ్రతికుంచిన. అమ్మ నిడిచిపెట్టి ఎన్ని దినాలయ్యిందో. నిన్ను చూడబుద్ధి అవుతాందే. దినాము యాదికొస్తున్నావు బిడ్డ. యాడున్నావు బిడ్డ, యాడున్నావు? పసిడి మల్లెల దండ నీకేలే జాబిల్లి, ఏడు మురాల ఏడు మురాల వెండి ములతాడు నీకేలే జాబిల్లి, కంటికి కాటుక ఒంటికి గంధము బంగారు నా తల్లి, అయినాది జాబిల్లి బంగారు నా తల్లి. గౌతమ్ దగ్గర నుంచి ఇంకా ఫోన్స్ వస్తున్నాయా? మీరు మమ్మల్ని ఆ ఏరియా నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఎక్కువ కాల్స్ వచ్చుంటాయి మేడం. తర్వాత మెల్లగా తగ్గిపోయినాయి. ఆ నంబర్ని కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసి. ఎందుకంటే ఏదో సమయంలో వాడు సిగ్నల్స్ త్రో నువ్వున్న ప్లేస్ని కనిపెట్టే ప్రమాదం ఉంది. బట్ ఇప్పుడు వాడు స్టేషన్లో ఉన్నాడు. అయినా సరే వాణ్ణి అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అట్టగే మేడం. నువ్వు మాత్రం ఆ గౌతమ్ గాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ పాప గురించి చెప్పకూడదు. చెప్పను మేడం. పొరపాటున నీ వల్ల పాప గురించి వాడికి తెలిసిందో ఏం జరుగుతుందో గుర్తుంది కదా? నేను ప్యానాల్తో ఉండను మేడం. రేయ్ గౌతమ్, నువ్వే తెలివైన వాడివి అనుకుంటున్నావా? నీ స్కెచ్లు ఎవ్వరికీ అర్థం కావనుకుంటున్నావా? నువ్వు నీ పెళ్ళాన్ని నీ తల్లిని మోసం చేయగలవేమో కాని ఈ వసుంధరని మోసం చేయలేవురా. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ పాపని నేనిక్కడ ఎందుకు దాచానో నీకు తర్వాత తెలుస్తుంది.